అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో మూడో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మ అనేది మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తూ అందరూ ఆడుతూ పాడుతూ ఎంతో ఎంజాయ్ చేసిన పరిస్థితి. వీళ్ళతో పాటు నేను కూడా కలిసిపోయాను. ఎందుకంటే అక్కడ నుండి రిపోర్టింగ్ చేయడం కన్నా వీళ్ళతో ఆడుతూ పాడుతూ రిపోర్టింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీంతో నేను కూడా వీళ్ళతో పాటు జాయిన్ అవుతూ దీన్ని కూడా ఆడుతూ పాడుతూ రిపోర్టింగ్ చేస్తున్నా. మొత్తం మీద ఎక్కడ చూసినా ఒకవైపు ఆడుతూ పాడుతూ అందరూ కూడా ప్రత్యేకంగా చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఈ సంవత్సరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారి ఈ పండుగను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. రవీంద్ర భారతిలో మొదటి 9 రోజులు ఏదైతే బతుకమ్మ 9 రోజులు రోజు ఒకరి ఆధ్వర్యం, ఏదైతే మహిళా సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ఇలా రోజుకు ఒకరి ఆధ్వర్యంలో ఈ పండుగను నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు ఏదైతే బీసీకి సంబంధించిన మహిళా నేతలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు అనేవి జరుగుతున్నాయి. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆడుతూ పాడుతూ ఆ గౌరమ్మని పూజిస్తూ ఆ బతుకమ్మను ఎంత అందంగా రెడీ చేశారో అంతే అందంగా వాళ్ళు రెడీ అయ్యి ఆడుతూ పాడుతూ ఒకవైపు చప్పట్లు కొడుతూ ఇంకోవైపు బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం మీద 9 రోజుల పాటు ఈ బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరగనున్నాయి. మొత్తం మీద ఎక్కడ చూసినా 5 గంటల సమయం ఏంటంటే చాలు ఊరు వాడ మొత్తం కూడా బతుకమ్మలతో కలకలాడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ బతుకమ్మలో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆడపడుచుల పండుగ అని చెప్పుకుంటాం. ఆడపడుచులందరూ కూడా ఎవరైతే అత్తగారింటి నుంచి తల్లిగారింటికి వచ్చి ఈ విధంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు, పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఎక్కడ చూసినా నగరంలో కావచ్చు, అటు రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ చూసినా బతుకమ్మ శోభ ఒట్టి పడుతుంది. పెద్ద ఎత్తున మహిళా మనులు తరలి వచ్చి ఈ 10 రోజులు కూడా ఎంతో దసరా ఒకవైపు మగాళ్ళ పండుగ అని చెప్పుకుంటే ఈ ఏదైతే బతుకమ్మ ఉంటుందో బతుకమ్మని ఆడవాళ్ళ పండుగ చూస్తుంటారు. దీంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బతుకమ్మని ఆడుతూ ఉంటారు. సో మొత్తం రెడీ చేశారు. వివిధ పూలతో ఎంతో అందంగా రెడీ చేసి ఒకవైపు గునుగు పూలు కావచ్చు, బంతి పూలు కావచ్చు, ఈ విధంగా వివిధ రకాల పూలతో ఆ బతుకమ్మను అలంకరించి అనంతరం వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం ఒక పేరపుగా వచ్చి మొత్తం ఒక బతుకమ్మలను ఒక చేట పెట్టి అనంతరం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతున్నారు. జనరల్గా బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందిన పండుగ. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పటి నుంచి ఎక్కువగా తెలంగాణ పండుగలో మొదటగా ఎక్కువ ఏది జరుపుకుంటారంటే బతుకమ్మ అని అంటారు. ఎవరైనా కూడా ఈ 9 రోజుల పాటు మహిళా మనులు ఎంతో అందంగా రెడీ, అంతే అందంగా బతుకమ్మను తయారు చేసి ఆడుతూ పాడుతూ చిన్న పిల్లల నుంచి 5 years నుంచి మొదలుకొని పెద్దవారి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగలో పార్టిసిపేట్ చేస్తూ ఒకవైపు ఆడుతూ పాడుతూ ఇంకోవైపు కోలాటం, దాండియా ఇవన్నీ కూడా జరుగుతాయి. బతుకమ్మ వేడుకలు అనేవి ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూడో రోజుకు చేరుకునే మొదటి రోజు ఎంగిలిపూలతో స్టార్ట్ అయిన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగినున్నది. మొత్తం మీద అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మహిళా మనులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ బతుకమ్మను ఆడుతూ పాడుతున్న ఒకవైపు గౌరమ్మను పూజిస్తూ ఇంకోవైపు బతుకమ్మ చుట్టూ ఒకవైపు ఆడుతూ పాడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోవైపు బతుకమ్మ అనే ఆడపడుచుల పండుగ కొలుస్తుంటారు. అందరూ కూడా ఆడుతూ పాడుతూ బతుకమ్మని సెలబ్రేట్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ రవీంద్ర భారతిలో 9 రోజుల పాటు ఎంతో ఘనంగా ఈ బతుకమ్మ వేడుకలు అనేవి జరగనున్నాయి. రోజు ఒకరి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. ఇంకోటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. అందరూ కూడా ఒకవైపు అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత ఇంద్రాశోభరాని ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు పండుగ? చూస్తున్నారు కదా ఎంత ఆనందంగా చేసుకుంటున్నామో. ఇవాళ బీసీ సంఘం ఆధ్వర్యంలో మా జాజుల సినిమా ఆర్గనైజేషన్కి సంబంధించి మా సోదరి మణిమంజరి ఆధ్వర్యంలో ఇవాళ రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. ఆడబిడ్డలకు బతుకమ్మ రాగానే 9 రోజులు కన్ను మెన్ను వల్లు ఏమీ తెలియదు, ఆడము తప్ప ఇంకో పనే ఉండదు. కాబట్టి పూర్తిగా అంటే ఈ బతుకమ్మ ద్వారా ఒక మహిళగా మాకి ఒక మంచి ఎక్సర్సైజ్, ఒక బ్రీతింగ్, వీటితో పాటుగా ఈ ప్రకృతిని
బాగు చేయడంలో మా వంతు పాత్ర, ఇట్లా అన్ని మేళవింపై ఉన్నదే మన బతుకమ్మ. అందరూ పూలతో దేవుడికి పూజిస్తాం, మనం మాత్రము పూలకు పూజిస్తాం. ఇది చాలా దేశంలో ప్రపంచంలో ఎక్కలేనటువంటిది మన విశేషం ఇది. దీనితో పాటు ఏంటంటే ఇలా మా బీసీ ఆడబిడ్డలందరూ కూడా మాకు 33% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మా సోదరి మణిమంజరి పనిచేస్తుంది. అదే లైన్లోనే మా బతుకమ్మను కూడా మేము వేడుకుంటున్నాం. ఇవాళ మాకు చట్టసభల్లో 33% బీసీ సబ్ కోటాలో మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలని బతుకమ్మ సాక్షిగా మేమందరము కూడా మొక్కుకుంటున్నాం. మా కోరిక నెరవేరాలని అమ్మను అర్థిస్తున్నాం. ప్రకృతి అంటేనే ఇవాళ స్త్రీ, ప్రకృతి అంటేనే స్త్రీ. ఆ స్త్రీమూర్తులందరూ కూడా ఇవాళ మొరపెట్టుకుంటున్నారు బతుకమ్మకి. మా బీసీ బిడ్డలకి ఉమెన్ రిజర్వేషన్లో 33% ఇవ్వాలని నా సోదరి మణిమంజరి ఇక్కడ గల్లీలో ఆడ ఢిల్లీలో కూడా పోరాటం చేస్తుంది. తప్పకుండా ఆమెకు మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఆడబిడ్డలందరికీ కూడా చూడండి ఎంత ఆనందంగా కోలాహలంగా ఈ పాటలు పెట్టుకొని, చాలా అంటే ఒకప్పుడు ప్రతి దగ్గరలో కూడా ఆడబిడ్డలు ఇంట్లో పని చేసుకుంటూ అత్తమామలు పెట్టే కష్టాల గతంలో ఉండేవి. అలాగే చరిత్రలు ఇట్లాంటి ప్రతి ఒక్కదాన్ని కూడా వరుసగా చేరి చప్పళ్ళు కొడుతూ మా యొక్క కష్టాలను సుఖాలను పంచుకుంటూ అందరము కూడా ఆనందంగా గడుపుకున్న ఈ 10 రోజులు ఎప్పుడు వస్తాయని మళ్ళీ మళ్ళీ ఎదురు చూస్తాము. అందులో భాగంగానే ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఆధ్వర్యంలో చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం. ఇక ముందు కూడా ఈ పండుగ ఇలాగే జరుపుకోవాలని, ఆడబిడ్డలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇవాళ రేవంత్ అన్న చేసే అటువంటి హైడ్రా చెరువులను ఏదైతే బాగు చేయాలని ఆయన ఒక ఇంటెన్షన్తో పనిచేస్తున్నాడో, ఆ చెరువులు బాగుపడితే ఆ చెరువులు కట్టపైన మేము బతుకమ్మలు ఆడుకోవడానికి, మా బతుకమ్మలు నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతం లేనటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళ చేయడం కోసం అన్న చేస్తున్నాడు కాబట్టి తనకి కూడా ఆ బతుకమ్మ యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. ఇవాళ 3వ రోజు, ఇవాళ ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పుతో నైవేద్యం పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ 9 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, వేడుకలు ఏ విధంగా? చాలా బాగా చేస్తున్నారు. సో కంప్లీట్గా ఆరుకృష్ణ గారు రవీంద్ర భారతి సంబంధించి పర్యవేక్షిస్తూ, అలాగే మా టూరిజం మంత్రి జూపల్లి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మన దుబాయ్ కూడా వెళ్ళడం జరిగింది బతుకమ్మల ప్రోగ్రాం కోసం ఇన్వైట్ చేస్తే. సో ఇక్కడ రోజుకొక దగ్గర రోజుకొక ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి పర్యవేక్షిస్తూ మా సోదరి మహిళమని తను కూడా ఈ ప్రోగ్రాంని ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ. సో ప్రభుత్వం తరఫున అన్ని రకాల సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున, అంటే గతంలోనేమో చాలా వరకు అక్కడెక్కడ డెకరేషన్లు పెట్టి అదంతా కూడా చేసింది. బట్ ఈసార్లు కాకుండా నిజంగా పండగ అంటే ఎలా ఉండాలి, ఒక ట్రెడిషనల్గా ఎట్లా చేసుకోవాలి, ఒక కృత్రిమమైన బతుకమ్మగా కాకుండా న్యాచురల్గా బతుకమ్మ పండుగను ఎట్లా చేసుకుంటాం, మన పూర్వీకులు ఎట్లా చేసుకున్నారు, ఆ రకంగా ఇవాళ పండుగ పనులు ముందుకెళ్తున్నాయి. సో మొత్తం మీద బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెప్పండి, ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ రవీంద్ర భారతిలో బీసీ ఆధ్వర్యంలో చేస్తున్నారు, అది మీరే ఆర్గనైజ్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? ఇప్పుడు బీసీ బతుకమ్మ అని చెప్పేసి, బీసీల బతుకమ్మ సంబరాలని చెప్పేసి అని ఈ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తం నుంచి అన్ని జిల్లాల నుంచి మహిళలందరూ చాలామంది వచ్చారు. ఈ బతుకమ్మ అనేది మన ఆడవాళ్ళ పండగ. ఎంతో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ 9 రోజులు ఆడవాళ్ళు అన్నీ మర్చిపోయి ఇంట్లో ఎన్ని బాధలు కష్టాలు ఎన్ని ఉన్నా కూడా చక్కగా తయారయ్యేసి పూలను పేర్చుకుంటూ, అంటే ఈ చేసేది కూడా పూజ అమ్మవారికే. సో ప్రకృతి అంటే పువ్వులు అంటేనే ప్రకృతి అంటేనే అమ్మవారు, గౌరమ్మ అంటేనే అమ్మవారు. సో ఈ ప్రకృతికి సంబంధించిన పండగ, ఆడవాళ్ళకి సంబంధించిన పండగ కాబట్టి ఈ పూలు పేర్చుకుంటూ ఎంతో ఆనందంగా, అందులో మాకు ప్రభుత్వం కూడా ఇలాంటి వేదికల మీద వాళ్ళు అరేంజ్ చేయడము, మాకు అవకాశం ఇవ్వడం ఆడుకోవడానికి ఇంకా మేము బ్రహ్మాండంగా చేసుకోవడానికి అవకాశం అవుతుంది. ఈ విధంగానైనా ఇంకొకటి బీసీల బతుకమ్మ సంబరాలను పెట్టడానికి కారణం ఏంటంటే, మేము బీసీలో కూడా ఎందులో తక్కువగాము, అన్నిట్లో ఉన్నాము, ఏదైనా చేయగలం, ఏదైనా చేయగలం, మేము వెనకబడి తరగతులు కాదు, మాది బ్రిలియంట్ క్యాస్ట్, బిగ్గెస్ట్ క్యాస్ట్ బీసీ అని చెప్పేసి చెప్పడానికి, అన్నిట్లో మేము ఉన్నాము అని చెప్పడానికి ఈ బతుకమ్మ సంబరాలు కూడా రీసెంట్గా బొన్నాలు కూడా చేసాము, ఇప్పుడు బతుకమ్మలు కూడా చేస్తున్నాం. ఇలా ఏది వచ్చినా ఉద్యమాలతో పాటు ఇవి కూడా చేసి మా బీసీల హక్కులు సాధించుకోవడానికి, మా ఉనికిని తెలియజేయడానికి ఏ కార్యక్రమమైనా మేము చేస్తాము. మా సాధించిన మా మహిళా మనులందరూ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మీరు చిన్నప్పుడు జరుపుకున్న బతుకమ్మకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న బతుకమ్మకి ఎలాంటి డిఫరెన్స్ ఉంది? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? చిన్నప్పుడు అంటే ఎవరి ఇంట్లో వాళ్ళం ఆడుకునే వాళ్ళము, ఇంటి ముందర ఆడుకునే వాళ్ళం, ఆ ఏరియా వాళ్ళం ఆడుకునే వాళ్ళం. ఆడుకుని అప్పుడు అయితే ఇళ్ళల్లో వదిలేసి ఇట్లా ఏమి సపరేట్గా ట్యాంక్స్ అట్లా కట్టించడం అదంతా ఉండదు. మామూలుగా ట్యాంక్ బండికి వెళ్ళడం దగ్గరలో చెరువులలో వెళ్ళి ఆడుకునే వాళ్ళం, ఆ ఏరియా వాళ్ళమే వెళ్ళి ఆడుకున్నాం.
ఇప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో అసలు గవర్నమెంట్ కొంచెం ప్రోత్సహించడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడి నుంచో రావడము, లైటింగ్స్ ఇవన్నీ అరేంజ్ చేయడం మూలంగా, మ్యూజిక్ సిస్టమ్ కానీ డీజే కానీ అరేంజ్ చేయడం మూలంగా ఇంకా ఎంతో పెద్ద ఎత్తున చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది. ఇంటి దగ్గర ఆడుకునే బతుకమ్మని ఇప్పుడు వీధిలో వేరే జిల్లాలో అలా రాష్ట్రం మొత్తం ఆడుకుని తిరగడానికి 10 రోజులు ఒకరోజు ఇవ్వాలి. ఇక్కడ ఇంకో రోజు ఇక్కడ కూడా మేము ఆర్గనైజ్ చేసుకుంటూ ఎవరు పిలిస్తే వాళ్ళ చోట, ఈ రోజు నేను పిలిస్తే నా దగ్గరకు వచ్చారు, రేపు వేరే వాళ్ళు పిలిస్తే మేము అందరం అటు వెళ్తున్నాం. సో అలా అడిగి అందరం ఇలా ఏమైపోయిందంటే ఒకటి పరిచయం కూడా అవుతున్నాం, అందరం ఒకరికొకరు తెలుసుకుంటున్నాము. ఒక షేరింగ్ అంటూ ఒకటి ఉంది, ఒక ఒక ప్రేమ ఆప్యాయతలు పెరుగుతున్నాయి, పరిచయాలు పెరుగుతున్నాయి. అలా కూడా సోషల్గా కూడా ఇలా బతుకమ్మలు ఇప్పుడు చాలా ఉన్నాయి. అప్పుడు ఒక్క ఏరియా వాళ్ళని ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి అవుతున్నారు కాబట్టి సోషల్గా మహిళలందరూ కూడా చాలా డెవలప్ అవుతున్నారు. ఇలా చేయడం చాలా బాగుంది, చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పుడు, నా చిన్నప్పటికి ఇప్పటికి. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున మహిళా మనులు చేరుకొని ఆ గౌరమ్మను పూజిస్తూ ఎంతో ఘనంగా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. మొత్తం బతుకమ్మలను చాలా హైక్లో కూడా పెట్టి మొత్తం బతుకమ్మ మధ్యలో ఉంచి వాళ్ళు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఒకవైపు కోలాటం కావచ్చు, ఆడుతూ పాడుతూ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 9 రోజుల పాటు రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏదైతే భాషా సంస్కృతి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున రోజు ఒకరు ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరుగా సంఘంగా ఏర్పడి వచ్చి ఇక్కడ బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ వేడుకలు ఈ రోజు ముద్దపప్పు, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మకు చేరుకున్నాయి. మొత్తం మీద పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఇక్కడ అందరితో ఆడుతూ పాడుతూ, ఇక్కడ ఉన్నవారు ఎవరికి ఒకరికొకరు తెలియకపోయినా అందరితో కలిసికట్టుగా ఆడుతూ పాడుతూ చేస్తున్నారు. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు? మేము చాలా బాగా సంబరంగా జరుపుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మా జాజుల శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో, మన్మంజకర్ ఆధ్వర్యంలో మేమెంతో మాకంతా బహుజన బతుకమ్మలు జరుపుకుంటున్నాము. ఇలా ట్యాంక్ బండ్ దగ్గర, ప్రెస్ క్లబ్లో ఇలా చాలా చోట్ల జరుపుకున్నాము. ఇది 7వసారి మేము జరుపుకోవడము. అక్క ఆధ్వర్యంలో మాకు బీసీ సంఘం, మేము మహిళలకు మాకెంతో మాకు అంత కావాలని కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటున్నాము. ఎలా జరుపుకుంటున్నారు మీరు? చాలా సంతోషంగా జరుపుకుంటాం. బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర మహిళా ఆర్గనైజ్ సెక్రటరీ నేను కూచంగారి సుజాత. నేను మా సంఘంలో కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు బతుకమ్మ అంటే ఇళ్ళలో కూడా ఊళ్ళో దగ్గరనే ఆడుతుంది. ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో వచ్చి ఆడుతున్నారు కాబట్టి అంటే చాలా సంతోషంగా ఉంది. పండగ అంటే పండగతో పాటు గౌరమ్మ నవరాత్రులు ఒకటి, అందరూ నవరాత్రులు 9 రోజులు, దాంతోపాటు ఆడపడుచులందరూ ఊళ్ళ నుండి కూడా అంతా ఒక దగ్గరికి చేరి హాలిడేస్ అని అట్లా చాలా సంతోషంగా చేసుకుంటున్నాము. చాలా థ్యాంక్స్. మనం ఇంటి దగ్గర అంటే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఆడుతాం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరో కూడా అందరు తెలియదు, వీళ్ళందరి మధ్యలో ఆడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. బతుకమ్మ అంటేనే ఇది ప్రత్యేకత ఇదే అండి. తెలియని వాళ్ళని కూడా తెలిసేలాగా చేసి ఆనందంగా ఆడించే ఈ బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా బాగా ఆడతాను. ఈ మణిమంజరి గారు ఆధ్వర్యంలో ఇంత పెద్దగా రవీంద్ర భారతి రావడం ఇది నా ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి పండగకి మనం పూలతోని పూజ చేస్తాము, కానీ పూలనే పూజించి ఇంత పెద్ద బతుకమ్మ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇంత మంచి బతుకమ్మ ఆడబిడ్డలకు చాలా పెద్ద గౌరవం దక్కుతుంది, చాలా కానుక కూడా అండి. ఇది చాలా హ్యాపీగా. రాను బతుకమ్మ విశిష్టత పెరుగుతుందా? చాలా అండి, చాలా పెడుతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో బతుకమ్మ అంటే, నేను వరంగల్ అండి, హనుమకొండ యాక్చువల్గా, అక్కడ బాగా జరిగేది. నేను ఫస్ట్ వచ్చిన హైదరాబాద్ అంతా లేదు, కానీ తర్వాత చూస్తుంటే హైదరాబాద్లో ఇంత పెద్ద బతుకమ్మ రావడం, నేను ఇక్కడ ఆడుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఇప్పుడున్న పండుగలు కూడా ఈ జనరేషన్ వరకే కట్ అవుతున్నాయి, రాని జనరేషన్ కొంచెం ఆసక్తి చూపు. కానీ బతుకమ్మ పండుగ పట్ల ఎట్లున్నారు? లేదండి, చాలా బాగా వచ్చే జనరేషన్ కూడా చాలా మంది ట్రెడిషనల్గా తయారవుతుంది. చూడండి, అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ట్రెడిషనల్గా ఈ బతుకమ్మకు చాలా గౌరవం ఇచ్చారండి. ఈ గౌరవం అంటేనే చాలా గౌరవం ఉంది. అమ్మ మనందరం చల్లగా చూస్తుంది. చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ రావడం, ఇలా చేయడం. అంటే మీరు ఏమేమి పూలతో పేరుస్తారు ఇంటి దగ్గర? తంగేడు, గొనుగు పువ్వు, సీత జడ, అన్ని రకాల పువ్వులు, గుమ్మడి ఆకు, తర్వాత కలువ పువ్వులు, మల్లె, చామంతి, గులాబీ, ఇలా చాలా రకాల పూలతో నేను పేరుస్తూ చాలా హ్యాపీగా ఆడతానండి. అమ్మ చెప్పండి మీరు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున మహిళా మనులు తరలి వచ్చి ఆడుతూ పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రమతపూర్ నుంచి వచ్చామండి. ఎలా ఉంది ఇంతమంది మధ్యలో ఆడడం? చాలా ఆనందంగా ఉంది. మేము ఉత్సాహంగా ఆడుతున్నాము. రమతపురం శ్రీరామ కాలనీ నుంచి వచ్చాము. మేము ఇంత దూరం నుంచి ఇంత ఉత్సాహంగా ఆడుతున్నాం అంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి.
మేము ఉప్పల్ నుంచి వచ్చినాము. చాలా ఆనందంగా ఉన్నది. అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి తీసుకొని వచ్చినాము. ప్రతి ఏటా 9 రోజులు మాకు ఆనందంగా పండగ చేసుకొని ఎన్ని బాధలున్నా పక్కకు పెట్టుకొని హ్యాపీగా ఆడుకుంటా పాడుకుంటా ఉంటున్నాము. చాలా సంతోషం, బాగుంది. సో మొత్తం మీద మేమందరం కూడా ఉప్పల్ నుంచి వచ్చేసాము. మాకు బీసీ సంఘం అధ్యక్షురాలు మణిమంజరి గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. మా టీం అందరం కూడా వచ్చి చాలా సంతోషంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఘనంగా 3వ రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైపు 9 రోజుల పాటు ఈ రవీంద్ర భారతిలో ఈ వేడుకలు అనేవి ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఎవరైతే అద్భుత ప్రదర్శన నిర్వహిస్తారో వాళ్ళకు గిఫ్ట్ ప్రైజ్ కూడా ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఎవరైతే కోలాటలో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, ఎవరైతే అద్భుత ప్రదర్శన ప్రదర్శిస్తారో వాళ్ళకు నగదు రూపంలో కూడా బహుమతి ఇవ్వనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం మీద 3వ రోజు బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్న ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు నగర వ్యాప్తంగా ఏ వాడ చూసినా, ఏ గల్లీ చూసినా మొత్తం బతుకమ్మలతో కలకలాడుతుంది. అందరూ కూడా మహిళలందరూ ఎంతో అందంగా రెడీ, అంతే అందంగా బతుకమ్మలను తయారు చేసి మొత్తం మీద ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కేరపల్లి సూర్యతో కలిసి శిల్ప, టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.